అయిపోయింది, ఇంకా రెండే ఉన్నాయి. దీని తర్వాత 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఇప్పుడు 4 మాటల వరకు అర్థమైందా మీకు? చెప్పిన ఒక పాయింట్ అని చెప్పిన మొదటిది, మనం ఏం చేయాలంట? క్షమించే గుణం ఖచ్చితంగా ఉండాలి. క్రైస్తవులు అది లేకపోతే క్రైస్తవులు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మనము పరలోకంలో ఉండాలంటే ప్రభు దగ్గర సమర్పించుకోవాలంట. నేను పాపని అని ఒప్పుకోవాలంట. మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, దేవుని దగ్గర ఒప్పుకోవాలంట. రెండవది, అది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి? బాధ్యత కలిగి ఉండాలంట. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు అంటే వాక్యానుసారంగా జీవించాలి. 3వది, మనమంతా ఒకే కుటుంబం అని, సంఘం అని చెప్పి మనము యాక్సెప్ట్ చేయాలి. సిస్టర్ చెప్పినట్టు క్లుప్తంగా. 4వ మాట, పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండడు. పాపముకి ఆయనకి చాలా దూరం. కానీ ఆయన ప్రియ కుమారుడిని పంపించి తూర్పు నుంచి పరమర ఎంత దూరమో అంత దూరం